తమ్మి సినిమా పోదామారా? పోదామన్నా. ఏం సినిమాకి వెళ్దామన్నా? ఇప్పుడు ఏమున్నదిరా, ఇక అదే ఉన్నదిగా పుష్పరాజ్. పుష్పనా? వెళ్దామన్నా. చూడు టికెట్లు చూడు ఏమిట్లున్నాయి, ఏం కథ చూడండి. టికెట్స్ చూడండి, బుక్ చేయన్నా. పోదాం, ఇప్పుడు సాయంత్రం పోదాం. అమ్మా ఇవేం రేట్లు రా? ఏమైందన్నా? 800, 750. వామ్మో ఇవేం రేట్లు తమ్మేవు? సినిమా చూసినట్టే మనం. అన్నా మనం ఏమన్నా తీర్థ యాత్రలో పోతున్నామా లేకపోతే సినిమాకే గోవా బీచ్ గిట్లా వెళ్తున్నామా? ఆ టికెట్ పైసలు పెడితే తీర్థయాత్రలా కాదు, దేశం మొత్తం తిరిగి రావచ్చు. మరి ఇంత రేట్ ఏందిరా? ఈ రేట్లు ఏందన్నా? ఒక టికెట్ 1000 రూపీస్ అంట. అట్లున్నది. 700, 1000 రూపాయలు. ఏంది ఇది టికెట్? అసలు సినిమానేనా ఇది ఇంతకు? ఏమో అదే అర్థం కావట్లేదు. మరి ఏం పెట్టి సినిమా చేసిండ్రు, మరి ఏం కథనో మరి. అసలు ఏముంటుంది సినిమాలో అంతగా గొప్ప? ఏమో అదే అర్థం కాకుండా ఉంది. మరి 800, 850. మరి 1000 రూపీస్ ఏందన్నా సినిమా? అంతే, చూసినట్టే. ఏం చూస్తాం, 2 రోజులు ఆగుదాం లేరా? 2 రోజులు ఆగితే మరి రేట్లు తగ్గుతాయేమో చూద్దాం, తర్వాత చూద్దాం. మరి 1000 రూపీస్ అంటే ఇప్పుడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. అరే చూడు, లేకపోతే లేదు. వాళ్ళకంట విఎఫ్ఎక్స్ అవి ఇవి గ్రాఫిక్స్ దాని దీనికి, లొకేషన్లకు దాని దీనికి రేట్లు ఎక్కువైతున్నాయంట. మరి అవన్నీ మన మీదే తీయాలిగా. మరి చూడకు అంతేనా? మరి ఫోన్లో చూసుకుందామా? కొన్ని రోజులు అయితే ఫోన్లోనే వస్తుంది, ఫ్రీగా చూడవచ్చు. వినోదం లాగా ఉండాలి, కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి ఏదో కష్టమైందని చెప్పి ఇక మొత్తమే ఇక చూడండి లేదా అన్నట్టు ఉన్నాం. డబ్బు ఉన్న వాళ్ళు అయితే చూస్తారు, మనలాంటి వాళ్ళు చూడకు కావాలి. చూడకు కొనాలైతే టీవీలో చూడు, కొనాలైతే టీవీలో వస్తుంది. అసలు టికెట్లు రేట్లు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని కాకుండా అన్నీ ఒకే విధంగా ఈక్వల్గా పెడితే బాగుంటుంది. అట్లుండదు, ఉండదు. చిన్న సినిమా కోరేటు, పెద్ద సినిమా కోరేటు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగంది 100 days 100 centers. గది అందుకొరకే చిన్న చిన్న హీరోలు బయటకు రాలేకపోతున్నారు. టాలెంట్ ఉన్నాను మనలాంటి వాళ్ళు. టాలెంట్ని తొక్కేస్తున్నారు. తొక్కేమో కానీ లేచినోడే లేస్తున్నాడు, మనలాంటి వాళ్ళకి ఆదరణ లేదు. అట్లా ఆదరణ లేదు, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని బతిమలాడాలి, ఏం కథనో తెలియదు. అట్లా అమ్మనైనా సంపాదించిన ఆస్తి పోస్తా అంటే అమ్మో గిమ్మో మనమే సినిమాలు తీస్తుంటే ఆ టాలెంట్ మన దగ్గర ఉన్నది, అవి లేకపోయా. వెనకాలకెళ్ళి పెట్టేటోళ్ళు లేరు. టాలెంట్ అన్లిమిటెడ్ ఉంది, అది వాడుకోనికనే లేదు. గట్లున్నది కథ. 1000 రూపాయలు అన్న టికెట్ ఏమో మనం చూసినట్టే. అవే 1000 రూపాయలు పెడితే ఈ పక్కనే మంచిగా బిర్యానీ వస్తుంది, అన్నం వస్తుంది, కడుపు కన్నా తింటాం మంచిగా. 4 రోజులు ఇంట్లో సామాన్లు వస్తాయన్నా? సామాన్లు వస్తాయి, 4 రోజులు బతుకుతాం. తొందర ఏం లేదు, కొన్ని రోజులు పోతే అవే తగ్గుతాయి. పట్ కూరగాయలు వస్తాయి అన్ని 1000 రూపాయలకు ఒక నెలకు సరిపడా సామాన్ అంతా తెచ్చేసుకోవచ్చు. అంతే మరి చూద్దాంలే, ఫోన్లో వస్తుంది ఇంకో నెల అయితే. అంతే, 2 నెలలు కానీ. ఓకేనా? అంతే.